ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి కృపావార్త. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. ద లీస్ట్ ఆఫ్ యూ విల్ బికమ్ ఏ 1000, ది స్మాలెస్ట్ ఏ మైటీ నేషన్, ఐ ఆమ్ ది లార్డ్. ఐజియా చాప్టర్ 60 వర్స్ 22. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈనాడు ఎవరైతే నేను ఒంటరిని, లోకంలో తృణీకరింపబడిన వాడనని బాధపడుతున్నారో వారితోనే ఆ పరమ తండ్రి మాట్లాడుచున్నాడు. కొన్నిసార్లు మన చుట్టూ మనతో ఎంతోమంది ఉన్నా కూడా నేను ఒంటరినండి, నాకు ఎవరు లేరు అనే ఆలోచన కొన్నిసార్లు ఈ వాక్యం వింటున్న వారిలో అనేకులకు కలుగుతూ ఉండవచ్చు కదండి. లోకం దృష్టి ఈనాడు బహుశా మనం గుర్తింపు లేని వారిమి కావచ్చు, ఏ ఆధారము కూడా లేని వారిమి కావచ్చు, ఎవరి సహాయం కూడా పొందని వారిమి కావచ్చు. కానీ దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదండి. ఈనాడు బహుశా నీకంటూ డబ్బు బలము, బంధు బలం లేకపోవచ్చు, కానీ నీ దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వు బలమైన జనాంగంగా ఉంటావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. లోకంలో ఎంతోమంది కూడా దేవుడు ఉన్నా కూడా వారి జీవితంలో వారి సొంత వారే, వారి బంధువులే వారిని విడిచిపెడితే ఎంతో ఒంటరితనంలోనికి వెళ్ళిపోతారు. కానీ నా దేవుడు నాతోనే ఉన్నాడు కదా అని ఏమాత్రం కూడా బలాన్ని పొందుకోలేరండి. నిజముగా ప్రియులారా, ఈనాడు లోకమంతా కూడా ఒక్కటే నిన్ను ఒంటరిని చేసిన, ఈనాడు నీ పక్షంగా న్యాయంగా మాట్లాడేవారు లేకపోయినా, నిన్ను కావాలని ఒంటరి వాడిని చేసినా, నీకంటూ ఏ దిక్కు లేదని నిన్ను ఎగతాళి చేసినా కూడా నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కదా, నువ్వు దేనికి కూడా కలవరపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కూడా నీకు తోడుగా ఉంటాను అని ప్రమాణం చేసిన నీ సొంత భార్యే, నీ సొంత భర్తే నీ పక్షంగా మాట్లాడాల్సిన వారే, నీ ప్రతి ప్రయత్నంలో కూడా నిన్ను ప్రోత్సహించి నిన్ను నడిపించిన వారు నిన్ను ఒక్కగానొక్క సమయంలో ఒంటరిగా చేసి వెళ్ళిపోతే ఆ ఒంటరితనం నిన్ను వేధిస్తున్న సమయంలో మర్చిపోయావా? నీ దేవుడు నీ ప్రక్కనే తన అదృశ్యమైన హస్తంతో నిన్ను కనుపాప వలె కాపాడుచున్నాడు అని ఒక్కసారి ప్రియులారా మనం దావీదు మహారాజు జీవితం చూస్తే, ఈనాడు దావీదు గొప్ప మహారాజు అని ప్రతి దినం కూడా వింటున్నాం కదండి. ఆయన దేవుని చేత హెచ్చింపబడక మునుపు తన కుటుంబంలో అందరిలోకెల్లా చిన్నవాడైన దావీదు ఎన్నిక లేనివాడు, తండ్రి దృష్టికి గుర్తింపే లేనివాడు. అందుకే తన తండ్రి అయినటువంటి యెషయి తనను గొర్రెలను కాచుకొనుటకు గొర్రెల కాపరిగా సిద్ధపరుస్తూ వస్తూ ఉన్నాడు. మిగిలిన 6 కుమారులను మాత్రం బలవంతులుగా ఎంచి యుద్ధ నేర్పరులుగా అవ్వడానికి శిక్షణకు పంపేవాడండి. సమూయేలు ప్రవక్తగా, రాజుగా అభిషేకించడానికే యెషయి దగ్గరికి వచ్చినప్పుడు నీ కుమారులందరినీ కూడా పిలువమనగానే యెషయి మాత్రం దావీదును చూపించలేదు. ఎందుకంటే దావీదు తన తండ్రి దృష్టికి ఎన్నిక లేనివాడు కాబట్టి. ప్రియులారా, కడసారి వాడున్నాడా అని ఆనాడు సమూయేలు ప్రవక్త తన తండ్రి అయినటువంటి యెషయిని అడగగానే, వాడు కడసారి వాడు దావీదు ఉన్నాడులే, వాడు ఎన్నిక లేనివాడు, వాడికి ఏమీ చేత కాదు అని అనగానే అప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, కాదు కాదు, దేవుడికి కావాల్సినటువంటి వాడు నీ కడసారి వాడు, నీ కుమారుడైనటువంటి దావీదు. అతనిని నేను దావీదుని రాజుగా అభిషేకించడానికే వస్తూ ఉన్నాను అని సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఒంటరిగా గొర్రెలు కాచుకొనుచున్న దావీదును దేవుడు ఎన్నుకుంటూ వస్తూ ఉన్నాడు. బలమైన జనాంగంగా చేస్తూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, దావీదు మహారాజు తన జీవితంలో తన పిల్లవాడిగా ఉంటూ వస్తూ ఉన్నప్పుడు ఒక్కగానొక్క సమయంలో దావీదు తన అన్నల దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు, నువ్వు చిన్నవాడు కదా, ఎందుకు యుద్ధం చూచుటకు వచ్చితివని, బలం లేని వాడివి అని తన అన్నలందరూ కూడా తనని హేళన చేశారు. కానీ దావీదు మాత్రం జీవము గల దేవుడు అయినటువంటి సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీని చంపుటకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఎంచి యుద్ధంలో జయం పొందుతూ వచ్చినాడు. అనేక వేల మంది ఆ సమయంలో సౌలునేమో వేల కొలదిగా, దావీదునేమో 10,000 కొలదిగా అందరూ కూడా తనని కొనియాడుతూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా,
బాలుడైన దావీదును దేవుడు బలమైన జనాంగంగా చేశాడు కదా. ఈనాడు నువ్వు కూడా నీ కుటుంబంలో జ్ఞానం లేనివాడవని, ఏమీ చేత కానివాడవని అందరూ నిన్ను హేళన చేస్తున్నారా? నువ్వు చేసే ఉద్యోగ ప్రయత్నంలో అందరూ నిన్ను ఎన్నిక లేనివాడవని, చేత కానివాడవని, ఇక ఈ ఉద్యోగం రాదులే, నీ ప్రయత్నం మానుకో అని నిన్ను తృణీకరిస్తున్నారా? నీ దగ్గర ప్రాపర్టీ లేదని అందరూ నిన్ను ఒంటరి వారిని చేస్తున్నారా? మనుషులు పెట్టే నిందలకు నువ్వు ఈనాడు భయపడి దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని మరచిపోకు. బలహీన సమయంలో ఆయన నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడని ఈనాడు నువ్వు మర్చిపోయావా? మరి ఎందుకు నువ్వు ఒంటరిని అని బాధపడుతున్నావు? ఆనాడు రాత్రి ఒంటరిగా ఉన్న యాకోబును దేవుడు దర్శించలేదా? గుంటలో ఒంటరిగా ఏ సహాయం రాక ఉన్న యోసేపును ఆ పరమ తండ్రి అనేకులను పాలించే రాజుగా చెయ్యలేదా? ఈరోజు నువ్వు ఎందుకు నిన్ను నీవే తక్కువగా చేసుకొని దుఃఖిస్తున్నావు? నువ్వు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వాడవని నీకు తెలియదా? ఆయన నీ మీద ఎంత మాత్రమూ కూడా జాలి చూపించేవాడు కానే కాదని బాధపడుతున్నావా? ఆయన నిన్ను ఎల్లప్పుడూ కూడా ఎన్నికగా మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఏమాత్రము కూడా ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదండి మన దేవుడు. నిన్ను ఎవరైతే ఒంటరిగా చేశారో, ఎవరైతే నిన్ను ఎన్నిక లేని వాడిగా చేశారో, చూస్తూ వస్తూ ఉన్నారో వారందరి ముందు ఆ పరమ తండ్రి ఈ రోజు నుంచే నిన్ను హెచ్చించబోతున్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు జరిగించుచున్న దేవా, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఇంత మంచి వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగానే ఈనాడు ఈ లోకంలో మేము తృణీకరింపబడిన వారిమి, ఎన్నిక లేని వారిమి దేవా. అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఎవరి ద్వారా తండ్రి మెప్పు లేని వారిమి, కానీ మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్లో చూస్తున్నటువంటి డైలీ బ్రెడ్ ద్వారా మరి ఎంతోమంది జీవితాలలో ఈనాడు మేము ఎన్నిక లేని వారిమి అని దుఃఖంలో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఈ యొక్క ప్రార్థనలో ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. నిజంగా మిమ్మల్ని కలిగి ఉన్నవారు ఎన్నిక లేని వారు కానే కాదు తండ్రి, వారు ఎన్నికైన వారు తండ్రి. ఎందుకంటే మేము మీ దృష్టికి ప్రశస్తమైన వారివి కాబట్టి దయచేసి ఈ యొక్క మంచి మాటలు వింటున్న బిడ్డల జీవితాలలో ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ రండి దేవా. ఈనాడు మా పక్షంగా మాట్లాడడానికి ఒక్కరు కూడా లేకపోవచ్చు, కానీ మీరు మా పక్షంగా ఉంటే ఎవరో మా పక్షంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మా పక్షంగా ఉంటే మేము రాజ్యాన్ని జయించగలం తండ్రి. అలాంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా మీరే మాకు తోడుగా ఉంటూరండి. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి దినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం కూడా పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుకరిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియ బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులను కూడా మీరే వరకు చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ
చేస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి, మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క పోలవ దివార్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారు, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వాళ్ళను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యం అయిపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు దేవా. దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత, ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.